అన్న నమస్తే అన్న, మీ పేరు ఏం పేరు? నమస్కారం సార్, నా పేరు వడ్ల మురారి, గ్రామం వెనకతల. నేను వికారాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ను వికలాంగులకు. ఓకే ఓకే, ఎంపీఆర్టీ సంఘం వైస్ ప్రెసిడెంట్ను. అన్న కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు అడగొచ్చా మిమ్మల్ని? అడగచ్చు సార్. అన్న ఏం లేదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మీ ఒపీనియన్ ఏంటంటే ఈసారి మరి ఈ చేవేళ్ల నియోజకవర్గానికి ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. మరి ఈ 17 స్థానాలకి పోటీ గట్టిగా ఉంది 3 పార్టీల నుంచి. మరి ఇక్కడ రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఏమో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కాసానికి జ్ఞానేశ్వర్ గారు. ఎలా ఉండబోతుందన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి? ఈ నియోజకవర్గానికి సంబంధించి అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్లో కలిసిండా, బీఆర్ఎస్లో ఉన్నాడా అనే సంబంధం మాకు లేదు. మాకు హెల్ప్ చేసింది రంజిత్ రెడ్డి గారే. వికలాంగులకు ఒక బండి కానీ ఏదో ఒక ఇంటికి అనే ఒక వికలాంగునికి ఒక వస్తువు ఇంటికి చేరగొట్టిండు. ఎటు తిరిగి ఒక ఉపాధి అనేది చేసిండు. చిన్నగానో పెద్దగానో సాయమైన ఏ నాయకుడు చేయలేడు. ఎవరు కూడా ఓటేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా ఒక విలేజ్లనే, వెనకతల విలేజ్లనే 100 మంది వికలాంగులు ఉన్నారు. 100 మంది వికలాంగులలో 100% మీటింగ్ పెట్టుకొని మేము చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ భార్య పిల్లలతో 100 మంది ప్లస్ అంటే ఒక 300-400 వరకు అవుతాయి. ఇంటికి 100 మంది ఇళ్ళల్లో భార్య పిల్లలు వాళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి ఆయనను కూడా కలవాలని మేము కూడా అనుకుంటున్నాం. త్వరలోనే మేమే స్వయంగా పోయి కలవాలనుకుంటున్నాం చేవేళ్ళకు పోయి రంజిత్ రెడ్డి గారిని. కానీ పార్టీతో సంబంధం లేదు. నేను వ్యక్తికే విలువిస్తున్నాము. ఆయన నన్ను చూడలేకపోవచ్చు, నన్ను ఆయన చూడలేకపోవచ్చు, కానీ రంజిత్ రెడ్డి పేరు మంచిగా ఉంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సాక్షాత్ వాళ్ళే వచ్చి స్వయంగా అడిగితే కూడా నీకు ఓటేయను రాబాయ్ అని చెప్పేస్తాను ఎవరన్నా సార్. మెజార్టీ అంటే సార్ మన వరకు మనం చెప్పగలుగుతాం, ఒక ఊరు మాట చెప్పగలుగుతాం, ఎవరు మనసులో ఏం చెప్పలేదు. కానీ విన్ అయ్యేది మాత్రం రంజిత్ రెడ్డి సారే అని నేను అనుకున్నాడు కాదు, ఖచ్చితమే అంటున్నాను నా మనస్సాక్షిగా. సరే, మరి ఉన్న 17 స్థానాలు కదా మన ఎంపీ స్థానాలు, మరి కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు సార్? దానికి నేను ఖచ్చితంగా చెప్పలేను. కాకపోతే వాళ్ళు ఎట్లా డీల్ చేసుకుంటారు, రాజకీయం ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు. మాకు ఉపాధి కల్పించిన వాడిని వికలాంగులు అనేది చాలా వెరైటీగా ఉంటారు. ఒకసారి నమ్మిండ్రు అనుకో ప్రాణం పోయిన వదలరు. వాడు నమ్మలేడు అనుకో ఎవరిది ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయంటే మాకు ఎవరేం సాయం చేయాలి, ఆయనకి ఏం చెప్పాలి? నేను మా గురించి అడిగితే మేము ఏమన్నా చెప్తాం, వికలాంగుల తరపు నుంచి ఇట్లా అని చెప్పగలుగుతాం. ఇంకో టాక్ కూడా వస్తుంది బీజేపీకి అని కూడా కొద్దిగా టాక్ వస్తున్నది. అక్కడిక్కడ వింటున్నాం కాబట్టి మాది వదిలేసేయండి. వేరే జనరల్ మాది రంజిత్ రెడ్డి. అందులో ఎవరన్నా ఒకరు పోతుంటారు, తాలో తప్పుకో ఉంటుంది కదా, కరెక్ట్ అన్ని గింజలు కరెక్ట్ పడలేవు, అది అంతే. కాకపోతే 95% డిజేబుల్డ్ రంజిత్ రెడ్డి విన్ అవుతాడని కూడా నేను నమ్మకం. ఇంకా ఏమన్నా అడిగేది ఉంటే చెప్పండి సార్. అంటే నేను అడిగేది ఏంటంటే, సరే మీ ఒపీనియన్, మీరు వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నారో సగం మీకు అనవసరం, మనకు అవసరం లేదు. నేను పార్టీలను కూడా ఏది దూషిస్తలేను. పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళ ద్వారానే పోవాలి. నేను ఆయన కూడా కాంగ్రెస్లోకి వచ్చిండు, పనులు అయితే ఆయన వచ్చిండు, ఆయన కలిసి చేపించుకుంటాము. వెనకతల్లో 20 ఎకరాల ల్యాండ్ ఉన్నది, సార్ను పట్టుకొని మళ్ళీ ఆ పని కూడా చేయించుకోవాలి. ఇప్పుడు ప్రసాదం చేసి తీరుతాడు అని నాకు నమ్మకం ఉంది. నా 100 మంది పోయి కూర్చుని నాకు ఎందుకు చేయడు? మా పిల్లలను తీసుకుపోయి ఆయన కూర్చుంటాం, చేస్తాడు. ప్రసాద్ అన్న కూడా ఇప్పుడు ఆయన కూడా మనకు మంచి కోఆపరేషన్ చేసిండు. ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చిండు, మీకు భూమికి అన్యాయం చేయని, మీ భూమిని పోనీయ అన్నాడు. పోనీయలేడు, ఖచ్చితంగా ఉంచిండు మాకు. అట్లే మాకు ఇప్పుడైతే రంజిత్ రెడ్డి గారే విన్ అవుతాడు నాకు తెలిసినంత వరకు. నేను వికారాబాద్ వైస్ ప్రెసిడెంట్ను కాబట్టి ఎంపీఆర్టీ తరఫున ఇక మన అధ్యక్షుడు కూడా ఈయనే ఉన్నాడు వికారాబాద్. సో మొత్తానికి అయితే రంజిత్ రెడ్డి గారు విన్ ఖాయం అంటారు. నా ఒపీనియన్ అయితే, నేనేం శాస్త్రజ్ఞుని కానీ దేవుని కానీ వీళ్ళు ఎన్ని పెట్టినా సెకండ్ స్థానంలో బీజేపీ అనిపిస్తుంది. తర్వాత అయితే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ అండి.